మేడారం మహాజాతరలో ఈసారి ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు పోలీసులు. ఆదివాసీల ఆరాధ్యదైవం సమ్మక్క సారలమ్మ దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది. డ్రోన్ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తోంది. ఈసారి కొత్తగా టెక్నాలజీని వినియోగించుకోబోతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్తున్న ములుగు ఎస్పీ సుధీర్తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మేడారం మహాజాతర విజయవంతంలో పోలీసులది చాలా కీలకమైన పాత్ర. ఈసారి కొత్త టెక్నాలజీతో పోలీసులు ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఆటంకం జరగకుండా, మరీ ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అయినా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దొంగలను పట్టుకోవడం కోసమైనా ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి భక్తులకు తోపులాట లేకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద ఈసారి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఏఐ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే జియో ట్యాగ్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సార్ చెప్పండి, ఈసారి పోలీసులది చాలా కీలక పాత్ర. మేడారం జాతర అంటేనే పోలీసులు కంట్రోల్లో జరుగుతుంది. పోలీసులు వాళ్ళ చేతిలో ఉండడం వల్లనే విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించే నేపథ్యంలో ఈసారి కొత్త టెక్నాలజీ ఏం వాడబోతున్నారు? ముందుగా ఈసారి మేడారం మహాజాతర 2026 కోసం పోలీస్ శాఖ తరఫున మేము 13,000 మంది పోలీసు వారు డిప్లాయ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 25 ఐపీఎస్ ఆఫీసర్స్ వస్తున్నారు. మోస్ట్లీ ఆల్మోస్ట్ 7 to 8 ఎస్పీ ర్యాంక్, 2 సిపి సార్స్, తర్వాత ఐజీ సార్ ఆధ్వర్యంలో ఈ బందోబస్తు స్కీమ్ ఉంటుంది. టోటల్ 12 జోన్స్లో మేము ఈ బందోబస్తు స్కీమ్ డివైడ్ చేసినాం. ఫర్దర్ సెక్టర్ సబ్ సెక్టర్స్ ఉంటుంది. ఈ రెగ్యులర్ డిప్లాయ్మెంట్తో పాటు ఈసారి మేము నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అనలిటికల్ ఇనిషియేటివ్ మన గౌరవనీయులు రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు మన స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. సో దానికి పేరు టీజీ క్వెస్ట్. దీంట్లో ముఖ్యంగా ఈ రకరకాల ఇన్పుట్ తీసుకొని, ముఖ్యంగా మనకు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. టోటల్ 420 కెమెరాస్ ప్లస్ పీటీజెడ్ కెమెరాస్ ఉన్నాయి. కొన్ని ఆల్మోస్ట్ 8 డ్రోన్స్, హై ఎండ్ డ్రోన్స్ ఉంటాయి. కొన్ని హెలియం పిటెడ్ బలూన్లో అక్కడ కింద పీటీజెడ్ కెమెరా మేము పిక్ చేస్తున్నాం. అట్లా 4 to 5 టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనకు డిఫరెంట్ అవుట్పుట్, అంటే డిసిజన్ మేకింగ్ కోసం అది పనికి వస్తుంది. సెకండ్ అంశం మనకు ఈ జాతర టైంలో క్రౌడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. క్రౌడ్ మేనేజ్మెంట్లో ముఖ్యంగా మనం చూస్తే ఈ ప్రొసెషన్స్, అమ్మవారి ప్రొసెషన్స్, సమ్మక్క, తర్వాత సార్లమ్మ, పగిడిద్రాజు, గోవిందరాజు, ఈ 4 ప్రొసెషన్స్ టైంలో కూడా భక్తులు చాలా మంది వస్తారు. లక్షల మంది భక్తులు ఈ ప్రొసెషన్ టైంలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ సేఫ్గా అమ్మవారికి మన గద్దె వరకు తీసుకుని రావడం అది మాకు మెయిన్ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మేము హెడ్ కౌంట్ అని దాని ప్లస్ ఆ ఏరియాలో మ్యాక్సిమం కెపాసిటీ ఎంత ఉంది, ఆ పర్టికులర్ టైంలో ఎంతమంది ఉన్నారు, మనం కొంచెం కంట్రోల్ చేయాలా దాన్ని రియల్ టైం డిసిషన్ తీసుకోవచ్చు. క్రౌడ్ మేనేజ్మెంట్లో ఇంకొక అంశం అంటే మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈసారి మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఈ గుడి ఏరియాలో అంటే కెపాసిటీ చాలా వరకు పెరిగింది. ఇంతకుముందు 3,000 to 4,000 భక్తులు అకామిడేట్ అయ్యేది. ఇప్పుడు అది కెపాసిటీ ఆల్మోస్ట్ 8,000 to 10,000 అయింది. కాబట్టి అంత పెద్ద కెపాసిటీ భక్తులకి మనం సేఫ్గా అంటే ఎగ్జిట్ వరకు తీసుకొని వెళ్ళాలి. అది మాకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఉంది. లాస్ట్ జాతరలోనే హెడ్ కౌంట్ అనేది వచ్చింది. క్రౌడ్ ను కంట్రోల్ చేయడం ఎలా ఉంది? క్రౌడ్ కెపాసిటీ ఎంత అని కౌంట్ చేస్తారు. దాంట్లో ఈసారి ఏమన్నా డెవలప్మెంట్ చేశారా? అంటే లాస్ట్ టైం మనం ఇది నార్మల్ డ్రోన్స్ వాడినాం. అది హెడ్ కౌంట్ టెక్నాలజీ ఇది ఫస్ట్ టైం మేడారంలో మనం వాడుతున్నాం. సో ఈ హెడ్ కౌంట్ తోనే మనకు చాలా వరకు అంటే రియల్ టైం డిసిజన్ మేకింగ్ లో ఇది చాలా పనికి వస్తుంది. సో అది హెడ్ కౌంట్ ఇక్కడ చూసిన తర్వాత ఇమీడియట్లీ అక్కడ గ్రౌండ్ లో ఉన్న ఆఫీసర్ దే విల్ టేక్ డిసిజన్ అకార్డింగ్లీ. సో చేంజెస్ చేయొచ్చు. దీంతో పాటు ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మనం ఈ ఏదైతే క్రైమ్ కంట్రోల్ ఉంటుంది, ఎస్పెషల్లీ గద్దె ఏరియాలో చాలా ఇప్పటివరకు చాలా క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయి. అంటే పిక్ పాకెటింగ్ కానీ, ఈ చైన్ స్నాచింగ్ కానీ అట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో ఈ దీంతో కంప్లీట్ 24/7 సర్వీలెన్స్ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ ఇన్ గద్దె ఏరియా, ఎంటైర్ మేడారం ఏరియాలో ఎక్కడ ఏం జరిగినా కూడా మా సీసీటీవీలో కానీ డ్రోన్లో అదే మొత్తం రికార్డ్ అవుతుంది. ఈ ఎస్పెషలీ మిస్సింగ్ చిల్డ్రన్, తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్, వికలాంగ్ వాళ్ళకి ఇది చాలా పనికి వస్తుంది. ఒకవేళ ఈ జాతరలో వచ్చిన తర్వాత ఒకవేళ తప్పిపోతే ఇమీడియట్లీ ఆ క్యూఆర్ కోడ్కి మనం స్కాన్ చేస్తే వాళ్ళ పేరెంట్ డీటెయిల్స్, వాళ్ళ మొబైల్స్, వాళ్ళ అడ్రస్ అది మనం తెలుసుకోవచ్చు. ఇమీడియట్లీ వాళ్ళకి కాంటాక్ట్ చేసి వీ క్యాన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ తోటి మనం కలిపవచ్చు. అంటే ఇది బస్ ఎక్కే ముందే ఇస్తారా సార్? ఇక్కడికి వచ్చిన తర్వాత దిగేటప్పుడు ఇస్తారా జియో ట్యాగ్? ఇది జియో ట్యాగింగ్ మొత్తం బస్ స్టాండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు హనంకొండ బస్ స్టాండ్ ఉంది, తర్వాత అక్కడ హైదరాబాద్ లో కొన్ని ఉంటాయి,
ఇక్కడ కాటారం బస్ స్టాండ్ ఆ ఏరియాలోనే చేస్తాం. ఇక్కడ వచ్చిన తర్వాత మనం చేస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంటే స్టార్టింగ్ పాయింట్లోనే మేము చేయాలనే ప్లాన్ ఉంది. మొత్తం ట్రాఫిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఈసారి ఎంత ఏరియా అంటే పార్కింగ్ ఏరియాలు ఎన్ని పెట్టారు, ఎంత పెంచారు, ప్రైవేట్ వెహికల్స్ కి ఏం సూచన చేయబోతున్నారు, అంటే ఎట్లా చేయబోతున్నారు? ప్రైవేట్ వెహికల్స్ ఇప్పుడు వచ్చి ప్రెజర్ పెట్టడం, మాకు ఇదే దారిలో పోయమని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏం సూచన చేస్తారు? సో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటే ఇది చాలా కీలకమైన అంశం ఉంది కాబట్టి మనకు ఓవరాల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ మనకు గౌరవనీయులు సిపి వారంగల్ సార్, శ్రీ సంతప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. మేము ఆల్రెడీ రూట్ ప్లానింగ్ చేసినాం. ఎస్పెషల్లీ ప్రైవేట్ వెహికల్స్ ఏదైతే హనంకొండ హైదరాబాద్ నుంచి వస్తాయి వాళ్ళకి డెడికేటెడ్ వన్ వే ట్రాఫిక్ ప్లాన్ ఉంది. అది చాలా సంవత్సరం నుంచి నడుస్తుంది కాబట్టి దాంట్లో కొత్త చేంజెస్ ఏం లేదు. అదే సిస్టమ్ మేము ఈసారి కూడా ఫాలో చేస్తున్నాం. వాళ్ళు పసరా నుంచి లేపు తీసుకొని ఉరట్టం స్తూపం వరకు వాళ్ళకి అలౌ చేస్తున్నాం. ఎగ్జిట్ రూట్ కూడా మళ్ళా నార్లాపూర్ నుంచి బయాకపేట్ భూపాలపల్లి వైపు వెళ్ళి వాళ్ళు మళ్ళీ గుడేపాడ్ వరంగల్ అట్లా పోవచ్చు. ఒక్కసారి వివరిస్తారంటే ఇప్పుడు ఇది విజువల్స్ చూపిస్తున్నారు, అదే హెడ్ కౌంట్. ఇది హెడ్ కౌంట్ మీరు చూడొచ్చు. ఇటు సైడ్ మనకు ఓవరాల్ ఇంట్లో కనిపిస్తుంది అట్ ఏ టైం. ఇప్పుడు ఇది ఫ్లోటింగ్ ఉంది కాబట్టి నంబర్ కంటిన్యూస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకా ఫుల్ ఫ్లెజ్ అవ్వలేదు ఎందుకంటే ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు లోపల నడుస్తున్నాయి. బట్ దిస్ ఈజ్ ఎ గ్లిమ్స్. సో మనకు ఆల్మోస్ట్ 90 to 95% అది కరెక్ట్ ఫిగర్ వస్తుంది. జాతర విజయవంతంలో పూర్తి స్థాయిలో 13,000 మంది పోలీస్ సిబ్బంది ఈ జాతరను విజయవంతం చేయడం కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నామని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కొత్త టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళు ఈ విజయవంతం చేయడం కోసం, జాతరను విజయవంతం కోసం పూర్తి చర్యలు చేపట్టడం జరిగింది. కెమెరామెన్ వాజిద్ తరుణ్ కుమార్, NTV వరంగల్.